అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. సెప్టెంబర్ 25 నుండి 28 తేదీ వరకు వీరి పూర్తి జాతకం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన మనకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తాడు. మనసులో ఆశలు, కళ్ళల్లో కలలు, చేతుల్లో కష్టపడి పనిచేసే బలం ఉంటే ఏ రాశి వారు అయినా విజయాన్ని అందుకోవచ్చు. కానీ కన్యా రాశి వారు ప్రత్యేకం. వీరి జీవితంలో గ్రహాల కదలికలు నిరంతరం ఒక కొత్త ప్రయాణాన్ని సూచిస్తాయి. ఎందుకంటే ఈ రాశిలో పుట్టిన వారు శ్రద్ధ, క్రమశిక్షణ, విశ్లేషణ శక్తి, నిజాయితీ కలవారు. ఈ రాశివారు చిన్న విషయాన్ని పెద్దదిగా మార్చగల సమర్థత వీరిదే. ఈ రాశివారు చేసే ప్రతి పని వెనక ఒక పద్ధతి, ఒక పకడ్బందీ ప్రణాళిక ఉంటుంది. కన్యా రాశి వారికి ఈ 4 రోజులు గ్రహ నక్షత్రాల అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త వినబోతున్నారు. ఇప్పుడు మనం సెప్టెంబర్ 25 నుండి 28 తేదీ వరకు కన్యా రాశి వారికి గ్రహ నక్షత్రాలు ఎలాంటి మార్పులు తెస్తాయో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సెప్టెంబర్ 25 కన్యా రాశి వారికి ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త వెలుగు తీసుకొస్తుంది. మీ ఆత్మవిశ్వాసం ఈరోజు మీకు పెరుగుతుంది. మీ ఆలోచనలు, ప్రయత్నాలు అన్నీ కూడా ఆచరణలోకి వచ్చి మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు మీ కష్టానికి ఫలితం దొరకబోతుంది. మీరు వేసిన ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క ప్రయత్నం ఫలితంగా పై అధికారులు మీపై నమ్మకం ఉంచుతారు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి లేదా అభినందన ఈరోజు మీకు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సలహాలతో చేసే పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. కన్యా రాశి వారు ఈరోజు మీరు ప్రేమలో మీ భావాలు బయటపెట్టండి. మీరు ఎప్పటి నుండో మనసులో పెట్టుకున్న మాటలను చెప్పటానికి ధైర్యం దొరుకుతుంది. భాగస్వామి మద్దతు మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి వారికి ఈరోజు శారీరక అలసట తలెత్తవచ్చు. కానీ మనసులోని సానుకూల శక్తి మీకు బలం అవుతుంది. ఎక్కువ నీళ్లు తాగండి. తేలికైన ఆహారం తీసుకోండి. ఆర్థిక విషయానికి వస్తే కన్యా రాశి వారికి డబ్బు రాబడి ఉంటుంది, కానీ వెంటనే ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఈరోజు చదువులో దృష్టి పెట్టిన వారు మంచి ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ప్రేరణాత్మకమైన రోజని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారు ఈరోజు మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే ఆంజనేయ స్వామిని మనసులో స్మరించుకుంటూ ఈరోజు ప్రారంభించండి. ఇది మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేయడంలో సహాయపడుతుంది. సెప్టెంబర్ 26 కన్యా రాశి వారికి ఈరోజు మీకు కొంచెం పరీక్షించబోయే రోజని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మీరు తెలివి, సహనంతో ప్రతి సవాళ్లను అధిగమించగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగుల సహకారం లేకుండా ఒంటరిగా కష్టపడాల్సి రావచ్చు. అయినా మీ క్రమశిక్షణ, సహనం మీకు బలం అవుతుంది. మీరు నిరుత్సాహపడకుండా పనిని పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో కొన్ని చిన్న సమస్యలు ఎదురైనా మీరు తెలివి వాటిని అధిగమించడంలో సహాయపడుతుంది. ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. పెద్దల సలహా తీసుకోవడం చాలా అవసరం ఈరోజు కన్యా రాశి వారికి. కన్యా రాశి వారికి ఈరోజు చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ప్రేమ విషయంలో భాగస్వామి మాటలను శ్రద్ధగా వింటే సమస్యలు వెంటనే సర్దుబాటు అవుతాయి. మీ కోపాన్ని నియంత్రించుకోవడం ఈరోజు చాలా అవసరం. ఆరోగ్యం విషయానికి వస్తే కన్యా రాశి వారికి ఈరోజు మానసిక ఆందోళన ఎక్కువగా రావచ్చు. దానికి పరిష్కారం ప్రార్థన, ధ్యానం. రోజులో 10 నిమిషాలు దేవుని పేరును జపిస్తే మనసుకు శాంతి కలుగుతుంది. ఆర్థికంగా ఈరోజు కన్యా రాశి వారికి అనుకోకుండా చిన్న లాభాలు రావచ్చు, కానీ వెంటనే ఖర్చు చేయకుండా దాచుకోవడం చాలా మంచిది. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. మీరు చదివింది గుర్తుకు రాకపోయినా నిరుత్సాహపడకండి. ఒకసారి తిరిగి చదివితే మీకు గుర్తుకు వస్తుంది. కన్యా రాశి వారు ఈరోజు మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే ఈరోజు మీరు శివనామ స్మరణ చేసుకోండి.
ఓం నమఃశివాయ అని మనసులో జపించడం వల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సెప్టెంబర్ 27 కన్యా రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన రోజని చెప్పుకోవచ్చు. మీరు ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ ఫలితాన్ని ఈరోజు మీరు పొందుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా రోజుల కృషి ఫలిస్తుంది. పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. మీ పేరు ప్రతిష్ట ఈరోజు మీకు పెరుగుతుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో కొత్త కస్టమర్లు చేరుతారు. మీరు చేసిన పెట్టుబడికి మంచి లాభం వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. మీ వ్యాపారం విస్తరించుకోవడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి ప్రేమలో మధుర క్షణాలు, భాగస్వామితో గడిపే సమయం హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది. పెళ్లి సంబంధాలు సానుకూలంగా ముందుకు వెళ్తాయి. మీ బంధం మరింత బలపడుతుంది. కన్యా రాశి వారికి ఈరోజు శక్తి, ఉత్సాహం మీలో పెరుగుతుంది. వ్యాయామం, యోగా చేస్తే మీ శరీరం మరింత బలపడుతుంది. ఆర్థికంగా ఈరోజు కన్యా రాశి వారికి డబ్బు ప్రవాహం పెరుగుతుంది. పాత బకాయిలు వసూలు అయ్యే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. పెట్టుబడులకు ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈరోజు గురువుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. కొత్త విషయాలను అర్థం చేసుకోవడంలో మీరు సులభతను అనుభవిస్తారు. కన్యా రాశి వారు ఈరోజు మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే శనివారం రోజు శనిదేవుణ్ణి ఆరాధన చేయండి. దీనివల్ల మీ మనసులోని అడ్డంకులు తొలగిపోతాయి. సెప్టెంబర్ 28 కన్యా రాశి వారికి ఈరోజు మీ జీవితంలో శాంతి, ఆనందం, ఆధ్యాత్మికత నింపుతుంది. గత వారం యొక్క అలసట నుండి మీరు విశ్రాంతి పొందుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు పనిలో ఒత్తిడి తగ్గుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి మంచి రోజని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు గతంలో చేసిన కష్టానికి ఫలితం ఈరోజు కనబడతాయి. కొత్త ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం. కన్యా రాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఈరోజు మీకు ఉంటుంది. పిల్లలతో భాగస్వామితో గడిపే సమయం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. యోగా, ధ్యానం చేస్తే మరింత శాంతి పొందుతారు. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు కన్యా రాశి వారికి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకు ఈరోజు సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. కన్యా రాశి వారు ఈరోజు మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే ఈరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని ఓం సూర్యో నమః అని జపిస్తూ సూర్యుడికి సమర్పించండి. కన్యా రాశి వారికి ఈ 4 రోజులు ఒక అందమైన కథ లాంటివి. 25వ తేదీ విశ్వాసం, 26వ తేదీ సహనం, 27వ తేదీ విజయం, 28వ తేదీ శాంతి. ఈ 4 రోజుల్లో మీరు చూపించే ధైర్యం, ఓర్పు మరియు నిబద్ధత మీ జీవితంలో గొప్ప మార్పులకు నాంది పలకబోతుంది. మీరు ఒక చిన్న పరిహారం పాటిస్తే మీ జీవితం మరింత శుభప్రదంగా మారుతుంది. ఆ చిన్న పరిహారం ఏమిటంటే ప్రతిరోజు ఉదయం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం జపించండి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసుకు శాంతి వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది మీ ఇంట్లో సుఖశాంతులను పెంచుతుంది. అలాగే ఈ సమయంలో గోమాతకు అరటి పండ్లను తినిపించండి. ఇది మీ కర్మఫలాలను మెరుగుపరుస్తుంది. మీ జీవితం ఆనందంతో, ఆరోగ్యంతో, విజయాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్యా రాశి వారు ఈ 4 రోజులు మీ జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ జాతకం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.